చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఎంజీఆర్ గారు అప్పటికే పెద్ద హీరో. అంతమంది టాప్ హీరోయిన్స్ ఉండగా ఎంజీఆర్ అంటే నళిని అసలు పేరు ఎంజీఆర్ గారు లతాని లతాని మార్చారు. మిగతా హీరోయిన్స్ ఎలా మాట్లాడుకునే వాళ్ళు దీన్ని? ఎందుకు అంత కొత్త అమ్మాయికి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? నటనంటే ఏంటో తెలియదు, మనకన్నా అందం చెప్పలేను. వాళ్ళు ఏమనుకుంటారంటే ఓకే నైట్ సేదట్. మంజుల నేను చంద్రకళ చాలా ఫ్రెండ్స్ గానే ఉన్నాం లాస్ట్ వరకు. ఓకే, లాస్ట్ వరకు చంద్రకళ, మంజుల, నేను లుగలం సుట్టిమాలిమన్ ముగ్గురు చేసాము. ఆ తర్వాత కూడా చాలా ఫ్రెండ్స్. మా లోపల ఏది కాంపిటీషన్ జెలసీయో ఏది లేదు. చాలా ఫ్రెండ్స్ గానే ఉన్నాం లాస్ట్ వరకు. చెప్పాలంటే అప్పట్లో హీరోయిన్స్ అంతా చాలా అందంగా ఉండేవాళ్ళు. అవును, వాళ్ళు చీర కట్టుకునే విధానం, వాళ్ళ జ్యువెలరీ వాడే విధానం, వాళ్ళ హెయిర్ డ్రెస్, అసలు చెప్పలేము. ఒక్కరికొక్కళ్ళు స్టాండ్ అయ్యారు కదండి. కొంచెం హీరోయిన్ వస్తే ఒక 10 years స్టాండ్ అయ్యారు. ఇప్పుడు వచ్చే హీరోయిన్స్ వస్తున్నారు పోతున్నారు, చాలా మంది వస్తున్నారు. ప్లస్ అప్పుడు సినిమాలు కూడా తక్కువనే, ఇయర్లీ ఒక 30-40 పిక్చర్స్ వచ్చేది అప్పుడే, అంతే. ఇప్పుడు 300-400 ఓటీటీ అది ఇది ఏమో అంతే కదా. అవును, అది చూస్తున్నా. అందుకని సినిమా 200 days 250 days అంతా పోయింది మా సినిమాలంతా. ఓకే, ఇప్పుడు అదంతా లేదు కదా. సో మీ ఫస్ట్ పిక్చర్ ఎంజీఆర్ గారితోనే, మీ లాస్ట్ పిక్చర్ కూడా ఎంజీఆర్ గారితోనే? ఎంజీఆర్ గారు సీఎం అవుతారు, నేను చేశాను కదా చాలా పిక్చర్స్. అంటే ఆయన సీఎం గా ఉన్న వరకు నా ఫస్ట్ హీరో ఎంజీఆర్ అండ్ లాస్ట్ హీరోయిన్ నేను. ఎంజీఆర్ ఇస్ మై ఫస్ట్ హీరో. ఓకే, హిస్ లాస్ట్ హీరోయిన్ ఐ వాస్ హిస్ లాస్ట్ హీరోయిన్. మదరి మీట సుందర పాండ్యన్ ఆయన డైరెక్ట్ చేశారు ఆ పిక్చర్ కూడా. జైపూర్ అది తీసాము, అదే ఆయన లాస్ట్ పిక్చర్. అందులో నేనే హీరోయిన్. సో లతా అని పెట్టారు, బాగుంది. ఈ ఎంజీఆర్ అనే ట్యాగ్ లైన్ వచ్చిన తర్వాత మీ మీద విమర్శలు వచ్చాయి, మిమ్మల్ని చూసి భయపడే వాళ్ళు కూడా ఎక్కువైపోయారు. అవునండి, ఎంజీఆర్ లత అని ఇప్పుడు వరకు చెప్తారు నన్ను. ఎంజీఆర్ లత ఇప్పుడు టెంపుల్ కడతా నన్ను కూడా ఇలా అందరు ఫోటో అమ్మా தலைவரோட பார்த்ததுமா அப்படி பார்த்தோமா உங்களோட ఫోటో ఎత్తుకురమ్మా చెప్పి ఎంతో చూసిందమ్మా, ఆయన చూడలేదు, మేము మిమ్మల్ని చూస్తున్నాము, మీతో ఫోటో తీసుకుంటాను వస్తారు. అది నాకు ఒక దేవుడు దయాన అనుకున్నాను కదా, అందరికి రాదు అది. అవును, ఆయనతో చాలా మంది చేశారు, కానీ హీరోయిన్స్ చేశారు. ఇంకా అది అది నాకు వచ్చింది. కేవలం మీకే ఎంజీఆర్ లత లాస్ట్ పిక్చర్స్ అని నేనే చేశాను. ఆయన పార్టీ ప్రారంభించిన తర్వాత ఏడిఎంకే ఆ పిక్చర్స్ అని ఎక్కువ నేనే చేశాను. ప్లస్ ఆయన పార్టీ అప్పుడు ఆయన చెప్పారు చేసింది చాలు, నువ్వు పాలిటిక్స్ కి వచ్చే అని. ఆయన మీరంతా సాధించారు, నేను ఇంకా చెయ్యాలని ఉందండి, నేను ఇప్పుడే అమ్మ వద్దన్నారు, పాలిటిక్స్ అంతా వద్దు, నీకు సినిమా అన్నావు, సినిమా చేసావు, అట్లీస్ట్ ఇంకా అంటే పాలిటిక్స్ వద్దని అంటే. కానీ ఏడిఎంకేకి 30 లక్షలు ఆ టైంలో 77 లో మీరు డాన్స్ చేసి శాకుంతలం అనే డాన్స్ డ్రామా అది చేసి 30 lakhs ఆయనకి ఇచ్చాను పార్టీకి డొనేషన్. ఆ ఫొటోస్ అన్ని నా దగ్గర ఉన్నాయి. ట్రిచిలో 7 lakhs, మధురైలో 10 lakhs అలాగ డొనేషన్. అదే ఆయన లాస్ట్ వరకు మర్చిపోలేదు. చాలా ఫోర్స్ చేశారు, నేనే వెళ్ళలేదు. మా అమ్మ చెప్పారు వద్దు, సెటిల్ అయిపో, ఇంకా యూనో నేను చూడాలి, నేను సెటిల్ అయి సినిమాలో యాక్ట్ చేయాలనుకున్నావు, యాక్ట్ చేసావు, పాలిటిక్స్ వద్దు. సంతోషం ఇప్పుడు నాకు కదండి.